లేకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చినాం కానీ మెల్ల కింద పడతారు. అన్న ఇటు రాయో, ఇటు వచ్చి మాట్లాడు అన్నా. అవినీతి చేస్తుంటే ఈరోజు గవర్నమెంట్ సమస్య పెడితే అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఏదైతే ప్రజాస్వామ్యంగా ఏదైతే హామీ ఇచ్చిండో ప్రశ్నించడానికి హక్కు ఉంటుందని హక్కును కానరాసే విధంగా విద్యార్థులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అవుతుందో పోలీస్ వాళ్ళ మొత్తం అరాచక అనవసర కార్య ప్రోగ్రామ్ ని మరి దారుణమైన మా బీసీ సంఘాలని మరి ఘోరంగా. అరే అన్న మాకు మీటింగ్ కానీ విద్యార్థుల కోసం ఒక మీటింగ్ కూడా పెట్టుకునే అవకాశం విద్యార్థుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతాపం మరి దారుణమైన కాంగ్రెస్ కాదు, స్కామ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. కనీసం విద్యార్థుల సమస్యలు చర్చించుకోవడానికి సమావేశం ఏం చేస్తలేము. ప్రభుత్వానికి ఇంకా కూడా సిగ్గు అసలు రావడం లేదు. ఈ పోలీసులను పెట్టి నిర్బంధిస్తూ ఇంతమంది విద్యార్థులు ఇవాళ మేము పర్మిషన్ తీసుకొని మీరు చేయకుండా ఇంకెందుకు ఈ ప్రభుత్వం ఉండి వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలని చెప్పి మొత్తం విద్యార్థి లోకం అంతా ఈరోజు మనం చేస్తా ఉన్నది. మాకు విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ లేదా? మాకు ఇలా మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? ఎందుకు బీఆర్ఎస్ అంటే అంత కోపము? ఎందుకు విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి అంత కోపము? మేము అన్యాయం చేసినాము. ఇలా గ్రూప్ 1 పైన కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ కోర్టే క్లియర్ గా చెప్పింది గవర్నమెంట్ తప్పు చేసింది. ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందని కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. మేము గ్రూప్ 1 పైన ఎటువంటి దానికి కూడా స్వేచ్ఛ లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా జూమ్ లో అయినా సరే మీటింగ్ పెట్టుకొని డిఎస్యూగా మేము భావించేదంటే ముందు తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కొట్లాడినాం. ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజలందరికీ సమాన హక్కులు కావాలా, స్వేచ్ఛ హక్కు ఉండాలి. ప్రతి మంచి కానీ చెడు కానీ ప్రశ్నించేటువంటి అధికారం అందరికీ ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాగతించాలని చెప్తున్నాం. ఈరోజు గ్రూప్ 1 మీద కూడా మేము చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 మీద ఒక బీఆర్ఎస్లో రౌండ్ టేబుల్ పెట్టిల్లు, అన్ని విద్యాసంఘం ఆహ్వానించిల్లు. దాంట్లో భాగంగా మేము కూడా వచ్చినాము. మేమేమంటున్నాంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం అని ఏంటండి, బీఆర్ఎస్లోని అందరిని అరెస్ట్ చేస్తున్నాం. అంటే ఆనాడు కేసీఆర్ చేసిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి చేసిన దానికి తేడా ఏమన్నది? ఆనాడు ఆయన ఆయన గుంజి తీసుకుపోయి ఎట్లయితే లాకప్ తీసుకువేసిండో ఈరోజు ఈయన తీసుకుపెట్టిన గుంజి తీసుకువేస్తుండు. మేము అనేది గ్రూప్ 1 విద్యార్థుల యొక్క గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క నష్టం వీళ్ళు నష్టపోయిన వాళ్ళకి ఎట్లా లాభం చేయాలని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప ఎవడు రౌండ్ టేబుల్ పెడతాం అని తీసుకోపోతాం, ప్రెస్ మీట్ పెడితే తీసుకోపోతాం, అరెస్టులు పెడతాం, అరెస్టులు చేస్తాం అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది సాధ్యమైనది కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కూడా కాదు.
మేము పీడిఎస్యుగా ప్రవేశ విద్యార్థి సంఘంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరేది ఏంటంటే నియంతృత్వానికి ఏ ప్రభుత్వం ఉండదు. అది ఏ స్థాయిలో నియంతృత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులకు గ్రూప్ 1 మళ్ళీ నిర్వహించాలా, గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని మేము అంటున్నాం. ఎందుకు అంటున్నాం? నష్టపోయారు రోజు విద్యార్థులు. ఆనాడు పేపర్ లీకేజ్ జరిగితే ఇదే నీ బల్మూరి వెంకట్, ఈరోజు ఉన్నటువంటి నీ ఎన్ఎస్యూ నాయకులందరూ మాతో పాటు ఉద్యమం చేసిరు. ఆనాడు కూడా సేమ్ కేసీఆర్ చేస్తే మేము ఇదే ప్రశ్నించాం. ఈరోజు కూడా మేము అదే అంటున్నాం. మేము ఎప్పటికైనా ప్రశ్నించే గొంతుగా ఉండదలుచుకున్నాం. ప్రశ్నను స్వీకరించే స్థాయిలో మీరు ఉండాలి. ప్రశ్నను స్వీకరించే కాలం ఏ ప్రభుత్వం కూడా వినపడదు, అది కూలిపోతుంది. ఓ పక్క రైతుల కోసం పడుచుకుంటున్నావు, విద్యార్థుల కోసం పంచుకుంటున్నావు. నిన్న మొత్తం బంద్ పెడితే ఫీజు రింబర్స్మెంట్ 600 కోట్లు ఇస్తున్నాను, బిచ్చమిస్తున్నావు 600 కోట్లు. ఈరోజు అడగదలుచుకున్నాం మేము అందరం. నువ్వు 8,000 కోట్లు ఇవ్వాలి. 8,000 కోట్లలో 200 కోట్ల రూపాయలు ఒక్కో జిల్లా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి ఇస్తానని చెప్పిన నువ్వు 600 కోట్లు ఇచ్చి ఎవరికి భిక్షం వేయదలుచుకున్నావు? అంటే కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా విద్యార్థులకు ఓ బిస్కెట్ రూపంలో 600 కోట్లు వేసి ఏం చేయదలుచుకున్నావు? ఈ రోజు అడగటానికి వస్తే సుందర విజ్ఞాన కేంద్రానికి అడగటానికి వస్తే ఏ విద్యార్థి సంఘం తెలుసుకోకుండా ఎవరైనా తెలియకుండా తీసుకుపోయి అరెస్ట్ చేస్తాను. ఇది ఎక్కడ దౌర్జన్యం, ఎక్కడ నియంతృత్వం? ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ దీన్ని ఖండించాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా? దీని ప్రెస్ మీట్ జరగవద్దు, దీని మీద డిస్కషన్ జరగవద్దు అనుకోవచ్చా? వాస్తవం మీరు అన్నది 100% వాస్తవం. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు తప్పు చేయకపోతే ఈ రోజు ప్రజాస్వామ్యంలో దీని మీద చర్చ జరగాలని కోరుకుంటాడు. వాళ్ళు తప్పు చేసారు కాబట్టి చర్చ జరగొద్దని చెప్పేసి ఈ చర్చ అనేటువంటిది వస్తే అంతిమంగా మేము నిందితులు ఎవరో తెలుస్తుంది, నిర్దోషిగా మీరు నిలబడాల్సి వస్తుంది, ప్రజల ముందు మీ దోషులుగా నిలబడాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు దానిలో భాగంగానే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగులందరినీ 2 సెక్షన్లుగా విడగొట్టాల్సింది. విభజించు పాలించే తత్వంలో ఒకళ్ళు గ్రూప్ 1 కావాలంటే మరొక గ్రూప్ 1 రద్దు చేద్దానేటువంటి ఒకరైతే గ్రూప్ 1 రద్దు చేయాలని ఒకటి, ఈ రెండింటి మధ్య వైరుధ్యం పెట్టి ఈ గొడవల్లో తాము ఆ గొడవల్లో వచ్చిన దాంతో వాళ్ళు లాభపడి అభివృద్ధి పొందాలటువంటిది, రాజకీయ లబ్ధి పొందడానికి కూరుకునేది తప్ప ఇది వాస్తవమైనది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి నిజంగా సవాల్ విసురుతున్నాం. గ్రూప్ 1 మీద నువ్వు ఒక లేఖ విడుదల చేయండి. మీరు జరిగిన తప్పులు ఏంటో ఒప్పులు ఏంటో ఈ గ్రూప్ 1 మీద ఇప్పటివరకు మీ శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. మీరు రిలీజ్ చేయమని చెప్తున్నాం. మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, గ్రూప్ 1 రద్దు చేయండి. గ్రూప్ 1 అభ్యర్థులకు ఏజ్ లిమిట్ ఉన్నది. కొంతమందికి రద్దు చేశాక మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెడితే ఏజ్ లిమిట్ పోతుంది. ఫస్ట్ టైం గ్రూప్ 1 అప్లై చేసుకున్న ప్రతి నిరుద్యోగికి మళ్ళీ గ్రూప్ 1 అప్లికేషన్లో స్థానం కల్పించి మళ్ళీ గ్రూప్ 1 నిర్వహించి మీ చిత్తశుద్ధితో మీరు పరిపాలన చేయండి. రీవాల్యుయేషన్ చేయడం వల్ల 2 నష్టాలు ఉన్నాయండి. రీవాల్యుయేషన్ చేస్తే అంతకుముందు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈరోజు తక్కువ మార్కులు వచ్చాయనుకో, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఫస్ట్ ర్యాంక్ కూడా సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. ఇంకోటి రీవాల్యుయేషన్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది అంటే కూడా క్వశ్చన్ మార్క్, అది ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? చట్టబద్ధంగా ఒక ఎగ్జామ్ పెట్టి దాన్ని వాల్యుయేషన్ చేసిన కానీ సరిగ్గా లేదు. ఈరోజు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు అభ్యర్థులు ఈరోజు నేను దాకా ఆ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి, నాకు వచ్చిందన్న వ్యక్తికి ఆ రీవాల్యుయేషన్ తక్కువ మార్కులు వచ్చి పోస్ట్ పోయిందనుకో, ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు రాక వస్తున్నారు. ఒక ఉద్యోగం వచ్చి పోయిందంటే ఆ మానసిక శోభతోటి విద్యార్థులు బలిదానాలు అయ్యేటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. ఈ రావణ కాష్టంగా మారుతుంది. రాష్ట్రం రావణ కాష్టంగా మారే అవకాశం ఉన్నది. దీంతో అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందాలనుకుంటుంది. ఓ పక్క యూరియా సమస్య పెట్టి రైతులందరూ రావణ కాష్టం చేస్తుంది, పల్లెలన్నీ నిరుద్యోగం రావణ కాష్టం చేయదలుచుకుంది, విద్యార్థులందరూ రోడ్ల మీద పడేసింది. మొత్తం వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. ఈ వ్యవస్థలన్నీ చక్కబడాలంటే ముందు రేవంత్ రెడ్డి సర్కారు చిత్తశుద్ధితో పనిచేయాలా, లేకపోతే చదవకపోతే దిక్కుపోమని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఈ గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళేమో జాబులు వచ్చిన సంతోషంలో మాకు ఇవ్వాలి, మళ్ళీ రివాల్యూషన్ చేయొద్దు, మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు అంటూ ఉన్నారు ఒక 500 మంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? మన చట్టమే చెప్పిందండి, అంటే నిర్దోషికి శిక్ష పడద్దు. 10 మంది నిర్దోషులు తప్పించుకోపోయినా ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అంటాం. ఈరోజు ఒక 100 మందిని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని చూసి మిగతా 1000 మంది విద్యార్థులను పొట్టగొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మన కాన్స్టిట్యూషన్ చెప్పింది ఒక్కరి బాగు కోసం 10 మందిని నష్ట చేయొద్దు. ఈరోజు ఒకరిద్దరు బాగుపడరని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడితే అది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం. అది ప్రజల కోసం ప్రజాస్వామికంగా ఉన్నటువంటి లక్షణం అది కాదు. 1000 మంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీరు ప్రశ్న అనేటువంటిది వినండి అంటున్నాం. మా ప్రశ్న ఎందుకు వినమంటున్నాం, మా బాధ ఎందుకు వినమంటున్నాం. అది వినకుండా మీరు అరెస్ట్ చేస్తే ఇక ప్రశ్నగానే మిగిలిపోతుంది. సమాధానం ఎప్పుడు రావాలి? సమాధానం కోసమే మేము వెతుకుతున్నాం. మీరు సమాధానం చెప్పండి. ఇప్పటికైనా గ్రూప్ 1 మేము ఏం ప్రకటిస్తారో చెప్పండి. కోర్టుకు తీసుకుపోయి కోర్టు నుంచి ఒక సానుకూలంగా మీరు ఒక అంశం చేసి మీరు కోర్టును ధిక్కరించట్లే. కానీ సింపుల్ గా కోర్టు కూడా అంత ఆశ్రమాషి జడ్జిమెంట్ ఇవ్వరు. అంత మెరిట్స్ చూసి నిజంగా అన్యాయం జరిగిందంటే ఇస్తాయి. దాన్ని కూడా ఈ ప్రభుత్వం లెక్క చేయకపోవడం ఏంటంటారు?
ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా మేమేమంటున్నాం, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటే కొంత తీర్పు వచ్చింది కూడా మేము అంటున్నాం. ఎందుకు అంటే గ్రూప్ 1 రద్దు చేయమంటున్నాం. మేము మా స్టాండ్ రద్దు చేయమంటాం. ఎందుకు రద్దు చేయమంటున్నాం? టాలెంట్ ఉన్నవాడు ఎన్నిసార్లు క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టినా రాగలుగుతాడు. టాలెంట్ లేని వాడికే భయం అవుతుంది. ఈరోజు రీవాల్యుయేషన్ అంటే రాసిన పేపర్ మళ్ళీ రాస్తున్నాం. నేను అంటున్నాం ఫలితాల దగ్గర అయిపోయింది అనుకుంటున్నాం. ఎగ్జామ్ జరిగేటప్పుడే జరిగిందనేటువంటిది మేము కొంత డౌట్. ఎగ్జామ్ జరిగే టైంలోనే కొంత మాస్ కాపీ జరిగిందని మేము అనుకుంటున్నాం. అండ్ డబుల్ హాల్ టికెట్లు వచ్చినాయి, చాలా విషయాలు జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటున్నాం. ఎగ్జామ్ పెడితే ఎవరైతే అసలైనటువంటి అభ్యర్థి ఉంటారో వారికి న్యాయం జరుగుతుంది. రియాల్యుయేషన్ వల్ల రాసిన ఎగ్జామ్ని మళ్ళీ ఏదో రాసిన పేపర్ని మళ్ళీ రియాల్యుయేషన్ చేయటం తప్ప, అంటే దాంట్లో ఆల్రెడీ రాసిన తర్వాత మళ్ళీ రియాల్యుయేషన్ చేసిన వల్ల ఏమన్నా తప్పులు 1-2 మార్కులు హెచ్చుతగ్గులు అవుతాయి తప్ప అవి పోస్టులకు ప్రభావితం చేస్తే తప్ప అసలైన లబ్ధిదారుడికి లబ్ధి జరగదు. లబ్ధి జరగాలంటే మంచిగా పకడ్బందీగా చదువుకొని ప్రిపేర్ అయిన విద్యార్థికి మళ్ళీ న్యాయం జరగాలంటే తిరిగి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయమని మేము కోరుతున్నాం. ఇది చేయాలంటే పాలకులకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు, ప్రజాస్వామికంగా వస్తున్నటువంటి సలహాలు, సూచనలు, మాలాంటి విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆవేదనను మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ వినాల్సినటువంటి ఆ బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంటుంది. అది ఇలా విస్మరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఇది ప్రజాస్వామ్యం కూని అయింది, కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం, అసలు మాట్లాడేటువంటి హక్కు లేదు, ప్రశ్నించేటువంటి తత్వం లేదు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్కు 10 ఇంతలు ఎక్కువగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండు అని చెప్పడానికి నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు అంటున్నా అంటే ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టుకునేటువంటి కూడా పరిస్థితి లేదు అంటే అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పేటువంటి మాటలకు కానీ, మీరు ఆచరించేటువంటి విధి విధానాలకు కానీ ఏమాత్రం ఎక్కడ లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మేము పీడిఎస్సీగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఖచ్చితంగా గ్రూప్ 1లో అన్యాయం గత ప్రభుత్వం ఈడ ఎవరు కాదు, దొందే కేసీఆర్కి ఏదో మేలు చేసిండు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదో తక్కువ చేసిండు కాదు, ఆయనే చేసిండు, విధ్వంసమే చేసిండు. విద్యా వ్యవస్థ అంతా కూడా విధ్వంసం చేసి ఆయన పీరియడ్లో 2.5 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు. మేము అధికారంలోకి వస్తే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యారంగానికి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికల్లా మేము ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎమ్మటే రిలీజ్ చేస్తాం, కేసీఆర్ లాగా చేయమని పెద్ద పెద్ద కల్లిబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవా, ఏమైనా మాట్లాడగానే ప్రజల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, విద్యార్థి సంఘాల నుంచి కానీ ఏమైనా ఒత్తిడి రాగానే ఏదో ఒక యాక్షన్ లెక్క ప్రైవేట్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతాం, సఫలం విఫలం అనేటువంటి ఒక దాంతో కాలయాపన చేయడం తప్ప ఇది ప్రజాస్వామికవాదులు అదేవిధంగా విద్యార్థి లోకం కూడా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ రీకలెక్షన్ చేయాలంటారా, మళ్ళీ రీకండక్ట్ చేయాలంటారా? గ్రూప్ 1 అనేది ఖచ్చితంగా మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు మా పీడిఎస్ స్టాండ్ కూడా అదే. ఎందుకు అంటే ఇంత రివాల్యుయేషన్ పెట్టడం వల్ల ప్రజలకు అసలు ఇలాంటి విద్యార్థులకైతే ఏ మాత్రం నమ్మకం పోయింది. టీఎస్పీసీ బోర్డు మీద ఏ మాత్రం అంటే ఏ మాత్రం నమ్మకం లేదు. గత బోర్డు అట్నే ఉంది పరిస్థితి, ఇప్పుడు అట్నే ఉంది. ఫస్ట్ బోర్డును ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు నమ్మకం లేవు. ఈ రోజు ఒక్కొక్కరు 10-12 సంవత్సరాలు పరిస్థితి, వాళ్ళ టీజీపీఎస్లో స్టాఫ్ లేదు. అసలు స్టాఫ్ కాదండి, నాణ్యమైనటువంటి ఏదో రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంలో వేరే పదవులు చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బోర్డులో పెట్టడం ఏంటండి? ఇలాంటి పాలిటిక్స్ సంబంధం లేకుండా నిక్కచ్చిగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో చాలా పట్టున్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి బోర్డులో పెట్టాలి. కానీ ఇలా ఎవరు పెట్టారండి? ఇంతకుముందు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అయితేంది, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అయితేంది, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలాలు తెలియదా? కాబట్టి మేము వాళ్ళని పెట్టడాన్నే మేము ఆ రోజు వ్యతిరేకించినాం, ఈ రోజు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా పాలిటిక్స్ సంబంధం లేనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా బోర్డుకు చైర్మన్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలని చెప్పి పీడిఎస్గా కోరుకుంటూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోకుండా 100 మంది 1000 మంది పోలీసులు పెట్టడం అంటే రేవంత్ రెడ్డి భయపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా తెలంగాణ ప్రజానికం మీద ఉందనేటువంటి విషయాన్ని పీడిఎస్గా మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు కొంతమంది విద్యార్థులతో కలిసి వచ్చినటువంటి గ్రూప్ 1 క్వాలిఫై అయినటువంటి విద్యార్థులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఏమంటున్నా అంటే ఏదైనా కానీ ఒక వ్యక్తికి 10 మంది ఉన్నారు అనుకుంటే దానిలో ఒక్కరికి న్యాయం జరిగి మిగతా 9 మందికి అన్యాయం జరుగుతుందంటే దాన్ని మళ్ళీ మనం దాన్ని పునర్వ్యవస్థరించుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మెజార్టీ బై మైనార్టీ
9 మందికి 8 మంది న్యాయం జరుగుతుందంటే ఆలోచించాల్సిన అవసరం. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏదో వెనుక ఉండి ప్రొవోక్ చేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలా చేసి పెట్టుకొని ఒక వ్యక్తిని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మెజార్టీ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని అయితే పీడిఎస్గా కోరుకుంటాం. ఒకరిద్దరికి ఏదో అన్యాయం ఒకరిద్దరికి ఏదో న్యాయం చేసినాం అని చేతులు దులుపుకుంటూ కూడా కరెక్ట్ కాదు. మేము ఆ వైపుగా కూడా మా పీడిఎస్ స్టాండ్ ఉండదు. ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ న్యాయం చేయాల్సిందే. ఏదైతే అధికారంలో వచ్చే ముందు లక్షలాది ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండో ఆ మాట మీద నిలబడమను. ఆయన చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, నన్ను వస్తే డబ్బులు వస్తాయి చిల్లర మాట్లాడుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ సమాజానికి ఒక తండ్రి లాంటి వాడు. సరే బాధలు ఉంటాయి కుటుంబంలో, ఖచ్చితంగా కొన్ని కలహాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన తండ్రి నేను చేయలేనని అంటాడా? అలాగే తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి తండ్రి లాంటి వారు. కాబట్టి ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వస్తూ తెలంగాణ సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత తనకు వచ్చింది. సక్రమంగా నిర్వర్తించుకొని తన పేరు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి ఆయన నన్ను కోసినా కూడా డబ్బు రాలేదంటే అతని చేతగానితనానికి నిదర్శనమే ఆ ఒక్క మాటలు అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు